ఎక్కడైనా రిపేర్స్ ఉన్నాయా, రిపేర్స్ వల్ల వాటర్ స్టాగ్నేషన్ ఉందా, అటువంటివి ఏమన్నా ఉంటే కూడా రిపేర్స్ అన్ని కూడా కంప్లీట్ చేసుకొని ఫ్లోరింగ్ టైల్స్ అంతా కూడా నీట్ గా ఏర్పాటు చేసుకొని ఉండాలి. కిచెన్ కొన్నిసార్లు ఇన్స్పెక్ట్ చేసినప్పుడు క్లీనింగ్ సరిగా చేయడం లేదు. ఎస్పెషల్లీ కుక్స్ జెంట్స్ ఉన్న చోట వాట్ ఐ అబ్జర్వ్డ్ ఇస్ కింద క్లీనింగ్ సరిగా లేదు. దానివల్ల ఎక్కువ ఈగలు వస్తాయి. ఎప్పటికప్పుడు ఫ్లోర్ అండ్ అరుగులు ఇవన్నీ క్లీన్ చేసుకోకపోతే మాత్రం ఎక్కువ ఈగలు వస్తాయి. సో అవి రెగ్యులర్ క్లీనింగ్ చేసే విధంగా కూడా చూడాలి. దీనికి సంబంధించి క్యాటరింగ్ ఏజెన్సీస్ ఉన్నారు ప్రతి హాస్టల్లో కూడా. క్యాటరింగ్ ఏజెన్సీస్ లో ఎంతమంది మనుషులు ఉండాలి? ఇప్పుడు గురుకులాస్ లో అంతా నామ్స్ ఏమున్నాయంటే 400 మంది స్టూడెంట్స్ ఉంటే 4 మెంబర్స్ కంపల్సరీ, అంటే 100 కి ఒకరు కంపల్సరీ ఉండే విధంగా నామ్స్ ఉన్నాయని చెప్పారు. 100 or 80 స్టూడెంట్స్ కి 1 హెల్పర్ ఆర్ కుక్ కంపల్సరీ ఉండాలి. ఆ నామ్స్ ఏమైనా